హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోసోపదిరిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఫెస్టివల్ వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి. ఇక్కడైతే నేను మా ఇంట్లో మార్నింగ్ అయితే పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా దీపావళికి అయితే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే అక్కడ విలేజ్లో ఫెస్టివల్ అయితే బాగా చేస్తారని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు 4 days ముందే వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఫెస్టివల్ రోజు ఇక్కడ మార్నింగ్ ఫెస్టివల్ చేసేసుకొని ఈవినింగ్ అలా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడైతే పతాకులు అయితే చూస్తున్నారనమాట. దీపావళి చీటీ అయితే వేసాము. సో 2 boxes ఇచ్చారనమాట. క్రాకర్స్ చాలా ఉన్నాయి. సో పిల్లలు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. అన్న అయితే ఇచ్చారు. ఇంకా మేమైతే 6:30, 7 కల్లా వచ్చేసామన్నమాట ఊరికి. ఇంకా ఇక్కడైతే పూజ విలేజెస్లో దీపావళి పండుగ పూజ ఎలా చేస్తారనేది మీకైతే వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ రాగి సంగటి ఉంటుంది కదా, సో అదైతే ఇలా మెట్ల మీద అయితే పెట్టేసి దానిపైన వేపాకు గుచ్చి ఇంకా ఆనియన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా కొన్ని గుచ్చి ఈతకల్లు ఉంటుంది కదా, అది గ్లాస్లో ఇలా పెట్టేసి ఇంకా పూజ అయితే చేస్తారనమాట. ఇది బయటనే చేయాలి, అందుకని చెప్పేసి స్టెప్స్ పైన చేస్తున్నారు. ఇంట్లో కూడా పూజ చేస్తాం, ఇంట్లో చేయమని కాదు, కానీ మెయిన్ దీపావళికి వచ్చేసరికి విలేజెస్లో ఇక్కడ అందరూ ఈ విధంగా చేస్తారనమాట పూజ. సో ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా దీపాలు చేయడం అవన్నీ అయితే మేము స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో దీపావళి ఫెస్టివల్కి స్వీట్ కన్నా ఎక్కువగా నాన్ వెజ్ చేస్తారనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేస్తారు కదా ఫెస్టివల్స్. మా విలేజెస్లో వచ్చేసి ఈ విధంగా చేస్తారు. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఈవినింగ్ దీపాలు పెడదామని చెప్పేసి ఇక్కడ క్యాండిల్స్ అయితే తీసుకొని వాటిని కరిగించి ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసామన్నమాట. దీపాలు పోసి దీపాలు పెట్టామనుకోండి, ఇంకా స్టెప్స్ పైన కానీ ఇలా గోడ పైన పెడతాం కదా, సో అక్కడంతా ఆయిల్ అనేది ఇంకా కారుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చేసి పెట్టాము. మొత్తం అయితే ఇంకా ఒక 20 దీపాలు అయితే చేసామన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ మొబైల్లో ఇవి దీపాలు అయితే ఆర్డర్ పెట్టాను అనమాట, ఎలక్ట్రిక్ దీపాలు. సో అవైతే తీసుకొని వచ్చాను. ఇంకా అవి బయట మొత్తం గోడ పైన పెట్టేశాము. ఇంకా పిల్లలు అయితే క్రాకర్స్ స్టార్ట్ చేశారనమాట. సో ఆ రోజు నైట్ అయితే వర్షం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇక్కడ ఫుల్గా వర్షం పడిందనమాట. అసలు ఏమీ చేయడానికి కూడా అవ్వలేదు, బయట వంట చేయడానికి కానీ ఏమి. తుఫాన్ లాగా వచ్చిందనమాట. డే మొత్తం అలానే వచ్చింది. ఫెస్టివల్స్లో ఇలా వర్షం వస్తే అస్సలు బాగుండదు అనమాట, అంత గజిబిజిగా అయిపోతుంది. ఇంకా మేమైతే 2 boxes క్రాకర్స్ ఉన్నాయి కదా, 1 box మొత్తం కంప్లీట్ చేయడానికి మాకు 2 hours పట్టేసింది అనమాట. అన్ని ఉన్నాయి ఒక బాక్స్లో. ఇంకా నేనైతే చిన్నవి అయితే కాలుస్తున్నాను, ఇంకా పెద్దవైతే మన వాళ్ళు అస్సలు అవ్వదు. సో మా చిన్నోడితో పాటు నేను కూడా ఇలా చిన్నవి పట్టుకున్నాను అనమాట. పెద్దవి రాకెట్స్ ఇంకా ఏవేవో ఇచ్చారనమాట. వాటి పేర్లు కూడా నాకు తెలీదు, అన్నీ ఉన్నాయి బాక్స్లో. సో వాటితో పాటు గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట మాకు. క్రాకర్స్తో పాటు ఒకటి ఇది ఎయిర్ ఫ్రై అంటారు కదా, సో డ్రై ఫ్రై చేస్తాం కదా అది. ఇంకొకటి వచ్చేసి 3 sets కుక్కర్ సో ఇచ్చారనమాట. అందుకని చెప్పేసి మేము ఇక్కడ కాదు, కోలార్లో అప్పుడు అక్కడే ఉండేవాళ్ళం కదా, సో అప్పటి నుంచి ఇలా దీపావళి చీటీ అయితే వేస్తామన్నమాట. సో నేనైతే అప్పుడు ఇంకా గిఫ్ట్స్ కోసం అయితే నేను చీటీ వేసేదాన్ని. ఇంకా ఇప్పుడు పిల్లలు క్రాకర్స్ కోసం అని చెప్పేసి వేయమని చెప్తారు. సో ఇక్కడైతే ఇంకా ఫుల్గా క్రాకర్స్ అయితే కాల్చామన్నమాట. 2 hours అలా టైం పట్టేసింది. ఇంకా మేము అయిపోయిన తర్వాత ఇంకా మా వారైతే వచ్చారు. ఇవేవో భూచక్రాలు ఉంటాయి కదా, సో అవి చేతిలో పట్టుకొని కాల్చేవన్నమాట. అంటే దానికి ఒక చిన్నది కడ్డీలా ఇచ్చారు, సో దాన్ని గుచ్చుకొని ఇలా పెట్టేస్తే అది ఇలా తిరుగుతుంది అనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. సో నేనైతే ఒకటి పట్టుకున్నాను, కానీ అవి వింద పడేసరికి అలా వదిలేశాను. మా చిన్నోడు అయితే ఎన్ని పటాసులు పేల్చినా అస్సలు భయపడలేదు, చూస్తున్నాడు అనమాట. ఎత్తుకొని వచ్చింటే అందరినీ చూస్తున్నాడు అనమాట, అస్సలు భయపడలేదు. నైట్ అయితే ఇంకా క్రాకర్స్ కాల్చిన తర్వాత ఇంకా వీడియో అయితే తీయలేదనమాట. ఇది నెక్స్ట్ డే వీడియో అన్నట్టు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నాన్ వెజ్ అయితే చేసాము, మటన్ ఇంకా చికెన్ బిర్యానీ. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పూరి అయితే చేసామన్నమాట. ఇంకా మేమైతే తినేసి ఈరోజు స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా నెక్స్ట్ డేనే పిల్లలకి స్కూల్ ఉందన్నమాట. వాళ్ళకి 4 days హాలిడే ఇచ్చేసి కదా,
అది అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డేనే ఉందని చెప్పేసి ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ అయితే వర్షం వచ్చిందనమాట ఫుల్గా. మేఘాలు చూడండి కొండపైన ఎంత అందంగా కనిపిస్తున్నాయి, చూడ్డానికి అయితే చాలా బాగుంది. సో అక్కడనే వేరే మేము డైలీ వెళ్ళే రూట్ నుంచి కాకుండా వేరే రూట్ నుంచి అయితే వచ్చామన్నమాట. నేచర్ అయితే సూపర్గా ఉందన్నమాట. నెమ్మదిగానే వచ్చామన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసే పని కూడా లేదు. మా అమ్మ అయితే ఇంకా బాక్స్ అయితే వేసి ఇచ్చారనమాట. ఇంకా మటన్ ఫ్రై, బోటీ ఫ్రై, మటన్ సాంబారు బాక్స్ కట్టించారనమాట. ఇంకా నైట్ జస్ట్ రైస్ చేసుకుందాం అని చెప్పేసి నిదానంగా నెమ్మదిగా వచ్చాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకొక బాక్స్ ఉంది కదా, సో మా పిల్లలు అయితే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ కూడా కొన్ని మిగిలినవన్నీ పెట్టేశారు. సో మా ఫెస్టివల్ అయితే ఈ విధంగా జరిగిందండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఇంకొకసారి హ్యాపీ దీవాళీ.